ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని రేపు గజ్వేల్ పట్టణంలో నిర్వహించే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా యూత్ అధ్యక్షుడు నేతి సంతోష్ కుమార్ గుప్తా అన్నారు. గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంతోష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలుపుతూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షులు స్వప్న, జిల్లా యూత్ అధ్యక్షులు ఎన్సి సంతోష్ కుమార్ గుప్తా, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు కైలాస ప్రభాకర్, పట్టణ యూత్ అధ్యక్షుడు కొమరవెల్లి శ్రావణ్ కుమార్లు రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందని వారికి మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, రాబోయే రోజుల్లో ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. రేపు గజ్వేల్లో నిర్వహించే నూతన కార్యవర్గ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నేతి సంతోష్ కుమార్ అన్నారు. పిలుపు మేరకు ఈరోజు మన సిద్దిపేట ముఖ్య కార్యవర్గం, అలాగే సిద్దిపేట యువజన విభాగం, సిద్దిపేట మహిళా విభాగం, అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ముఖ్య కార్యవర్గం, అలాగే యువజన విభాగం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రేపు మన స్థానిక వైష్ణవి గార్డెన్స్లో ఉదయం 9 గంటల నుంచి వివిధ సేవా కార్యక్రమాల మధ్యలో, అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వైశ్య మహిళల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని మా కమిటీ సభ్యులందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ సిద్దిపేట జిల్లా విభాగం యొక్క అధ్యక్షునిగా మా నేతి శ్రీనన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. నేతి శ్రీనన్న గారు ఇంతకుముందు లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే లయన్స్ క్లబ్ చరిత్రలోనే ఇప్పుడు కూడా ఈ అధ్యక్షుడు కూడా చేయలేని సేవా కార్యక్రమాలు చేసి అతి త్వరలో ఆ పదవిని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. కావున మా రిక్వెస్ట్ మేరకు మేము సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా ఉండాలని కోరిన వెంటనే అతను ఒప్పుకోవడం, మా సిద్దిపేట జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మా కమిటీ తరఫున అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే యువజన విభాగానికి, సిద్దిపేట యువజన విభాగానికి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఐబీఎఫ్ అధ్యక్షునిగా మా కైలాస ప్రభాకరన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. కైలాస ప్రభాకరన్న గారు కూడా